హాయ్ అండి, నమస్తే. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వచ్చి చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. రోజు ఒకే టైప్ ఆఫ్ చికెన్ తిని బోర్ కొట్టిందా, ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుని నాకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్లో చెప్పండి. నేను కొంచెం డిఫరెంట్గా మసాలా అనేది ప్రిపేర్ చేశాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కడాయిని తీసుకుని అది హీట్ అయిన తర్వాత దాంట్లో 4 నుంచి 5 ఎండుమిర్చిని యాడ్ చేసి 2 బిర్యానీ ఆకులు, 2 స్టార్ యాన్స్లు, 2 చెక్కలు, ఒక 7-8 లవంగాలను కూడా యాడ్ చేసి వీటిని బాగా ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది. వీటిని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఇలా ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసుకోండి. తరువాత నేను ఇక్కడ 1 కేజీ చికెన్ అనేది తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత సాల్టు, పసుపు, కారం అనేది మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా ఒక ఉల్లిపాయ అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకుని దాంట్లో ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనకు నాన్ వెజ్లో ఎక్కువ ఆయిల్ ఉంటేనే కదా టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని అనేవి ఇలా నిలువుగా చీరుకుని కొంచెం కరివేపాకును కూడా వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఒక 4 యాలకులు అనేవి తీసుకుని వాటిని కూడా యాడ్ చేసుకున్నానండి. టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. మనం చికెన్లో కొంచెం యాడ్ చేసుకున్నాం కదండి, ఇది సరిపోద్ది. తర్వాత ఇలా చూడండి, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయినాయి కదా. ఒక 2 టీ స్పూన్ల కసూరి మేతి అనేది యాడ్ చేశాను. ఇలా మనం కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది కూడా యాడ్ చేశాను. ఇది యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ఇక్కడ జీడిపప్పును అనేవి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. వీటిని కూడా ఈ చికెన్లో యాడ్ చేద్దాం. చూడండి, వాటర్ అనేది కొంచెం వచ్చింది కదా. అప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఎండుమిర్చిని యూజ్ చేసాం కదండి మసాలాలోనే, కాబట్టి ఇక్కడ కారం అనేది చూసి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ల కారం అనేది యాడ్ చేశాను. ఇలా కొంచెం వాటర్ అనేది పైకి వచ్చిన తర్వాత దీంట్లో ఈ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది యాడ్ చేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ల మసాలా అనేది యాడ్ చేశాను. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మీకు కావాలంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే వాటర్ యాడ్ చేసుకోకుండా ప్రిపేర్ చేసుకున్నాను. నాకు చికెన్లో వచ్చిన వాటర్తోనే ఉడకపెట్టుకున్నాను. ఇలా మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మగ్గనివ్వండి. చూడండి, మనకు చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది. మనం ఈ చికెన్ కర్రీలో వేసుకున్న జీడిపప్పుని తింటే చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. మీకు ఇలా ఆయిల్ బయటకు వచ్చేస్తే మనకు కర్రీ అనేది ఉడికిపోయినట్టండి. ఒకసారి కలుపుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, మీకు ఏమైనా నచ్చితే ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.